ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు. అయితే మన ఆంధ్రప్రదేశ్‌లో మరికొద్ది రోజులలో ఎన్నికలు రానున్నాయి. అయితే ఈ ఎన్నికలలో ఎవరు విజయభేరి మోగించేదనేది మనం ఇప్పుడు కొంతమంది ప్రజల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, మరికొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు రానున్నాయి. ఈ ఎన్నికలలో ఎవరు గెలుపొందనున్నారు? ముందుగా మా టీడీపీ కార్యకర్తలకు, టీడీపీ పార్టీ కుటుంబ సభ్యులకు, పార్టీ శ్రేణులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. అలాగే 2019 నాటికి గ్రామాలకి తిరిగి, కాలేజీలు తిరిగి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆనాటి యువతలకు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి, జాబులు ఇస్తామని చెప్పి, మీకు ఉన్నత స్థాయిలో తీసుకెళ్తామని చెప్పి వాళ్ళ ఎన్నెముక ఎరగడం జరిగింది. ఈ సందర్భం మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఆనాడు 2019 నాటికి అంతర్జాతీయ స్థాయిలో మన అంతర్జాతీయ స్థాయిలో నెంబర్ 1లో పెట్టిన మన చంద్రబాబు నాయుడు గారు అక్కడ. ఈనాడు ఈ వాలంటీర్లు, సెంటు భూములు అని చెప్పి యువకులకి మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడని ఈ విధంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈనాడు కొంతమంది చీడపురులు మాట్లాడుతున్నాయి, మాకు సంఖ్యాబలం ఎక్కువ, మాకు సంఖ్యాబలం ఉంది కదా, వీళ్ళు ఏం చేస్తారనేసి. అలాగే మాకు జనాలు ఉన్నారు, సీట్లు ఉన్నాయి అని చెప్పేసి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుకుంటున్నారు, ఈ వైసీపీ అధికారులు అనుకుంటున్నారు. కానీ ఈ దేశంలో లక్షల కొలది కాకులు ఉంటాయి, కానీ అరుదుగా ఉన్న నెమలి మాత్రం జాతీయ పక్షిగా ఉంది. కాబట్టి అలాంటి అరుదైన వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారని ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. తరువాత కొంతమంది ధనికులు పెద్ద పెద్ద కార్ల మీద మా నమ్మకం నువ్వే జగనన్న అని అంటూ తిరుగుతున్నారు. ఆనాడు మన చంద్రబాబు హయాంలో దళితులకు కార్పొరేషన్ ద్వారా పెద్ద పెద్ద కార్లు ఇవ్వడం జరిగింది. అప్పుడు థ్యాంక్ యూ సీఎం సార్ అని పెట్టి మన ఆంధ్రప్రదేశ్లో తిరగడం జరిగింది. అలా చేయడం ఎక్కడ, ఇలా చేయడం ఎక్కడ? అది మన బాబుకున్న గొప్పతనం. రానున్న 24లో ఈ సంవత్సరం మన టీడీపీ అధికారంలోకి వచ్చే సంవత్సరంగా ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. 2024లో టీడీపీ అధికారంలోకి వస్తుందని మీరు చెబుతున్నారు. వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకున్నాము, వాళ్ళ సమస్యలను పరిష్కరించాము, వాళ్ళ నుంచి వచ్చే స్పందన మాదే గెలుపులా ఉంది అంటున్నారు. ఆ కార్యక్రమంపై మీరేం చెప్పాలనుకుంటున్నారు? గడప గడపకి కార్యక్రమానికి వాలంటీర్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ యొక్క కార్యకర్తలకు, వాళ్ళ యొక్క ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకు కూడా ఏ పథకాన్ని ఇవ్వకుండా చేశారు. తరువాత ఇల్లు పట్టాలని చెప్పి ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చేమో కొన్ని సంక్షేమ పథకాలు కూడా ఇవ్వకుండా టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం కూడా జరిగింది. అది కొన్ని మనకి కంటిన్యూస్గా మా సోమవారం మన గ్రీవెన్స్కి వెళ్తే అక్కడ చూసే జనాలను బట్టి మనకి ఏ విధంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వంలో ఎంత కక్షపూరితంగా మన ప్రభుత్వాన్ని, మన పార్టీని చూస్తున్నారో మీకు అందరికీ తెలిసిన విషయమని మా సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు మళ్ళీ కంటిన్యూ అవ్వాలంటే మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వస్తేనే కంటిన్యూ అవుతుంది. అందుకే వై నీడ్స్ ఏపీ జగన్ అనే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం మీద అదేవిధంగా ప్రభుత్వం 95% హామీలను నెరవేర్చింది అన్నారు. అది రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కింజరాపు అర్జున్ నాయుడు 85% ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో విఫలమైందన్నారు. ఈ అమలు అయ్యిందా, అవ్వలేదా? ఒకవేళ అమలైతే ఇది రాజకీయాలకు అతీతంగా అయ్యిందా, రాజకీయాలతో కూడా అయ్యిందా? వీటి వివరాలు చెప్పు కొంచెం. రాజకీయాలకు అతీతంగా జరిగింది. తర్వాత వచ్చి మా అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టే ఈ ప్రభుత్వం చేసేది 85% అయిందని మేము అందరం అనుకుంటున్నాం. తర్వాత వచ్చేమో అచ్చెన్నాయుడు అన్నట్టు కొన్ని కార్యక్రమాలు అనేవి విఫలంగా చేస్తూ పోయారు ఈ ప్రభుత్వం. కానీ 2024కి వచ్చేటప్పటికి మా బాబు సూట్టి భవిష్యత్ గ్యారంటీ సూపర్ 6 అనే పథకాన్ని, అనే మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది. మహాశక్తి, తల్లికి వందనం అని చెప్పి ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళకి ఏడాది 15,000. తర్వాత వచ్చేమో ఆడబిడ్డ నిధి, 18 సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తికి ఆడపిల్లకి 1,500. తర్వాత వచ్చి యువగలం పథకం కింద నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి. తర్వాత అన్నదాత ఏడాది 20,000 ఆర్థిక సహాయం. తర్వాత ఇంటింటికి నీరు. మన యువగలం పాదయాత్రలో కర్నూలులో నీరు సమస్యలు చూసి మన లోకేష్ బాబు గారు ఈ మేనిఫెస్టో ఇంటింటికి నీరు పథకాన్ని తీసుకొచ్చారు.
తీసుకొచ్చారు. కాబట్టి ఈ సంవత్సరం మన 24 ప్రభుత్వం రాగానే ఇంటింటికి కొలాయిలు కూడా ఉంటాయని చెప్పారు. తర్వాత బీసీల రక్షణ చట్టం, బీసీలకు కొంచెం మనకి రెడ్డికి ఇవన్నీ సంథింగ్ ప్రాబ్లం వల్ల మనకి బీసీ చట్టం అనేది తీసుకొచ్చారు. తర్వాత పూర్ టు రిచ్ అనేసి బాబు గారు వచ్చే 24లో ఆంధ్రప్రదేశ్లో పేదవాడు అనేవాడు లేకుండా ధనికుడిగా చేస్తారని మనకు హామీ ఇచ్చాడు. కాబట్టి ఇవన్నీ ప్రజలందరూ గమనించుకొని ఈ విధంగా టీడీపీని 24లో గెలిపించుకుంటారని మీ అందరికీ సభాముఖంగా తెలుపుకుంటున్నాను.